అనర్హత పిటిషన్పై సుప్రీం ఆదేశాలని బీఆర్ఎస్ వక్రీకరిస్తోందంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాజ్యాంగ వ్యవస్థకు ఆదేశాలు ఇస్తే అది కాంగ్రెస్కి చెంపపెట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాగా ఉన్నది. తెలివి తక్కువ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీ నాయకులు ఆ జడ్జిమెంట్ని కనుక చదివితే వాళ్ళకు అర్థమవుతుంది. స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు, స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. నిర్ణయం తీసుకోవాలని చెప్పగలుగుతుంది, డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది తప్పితే వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు, కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కాదు ఇది. ఫస్ట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇది స్పీకర్కు సంబంధించిన అంశం, అదొక న్యూట్రల్ వ్యవస్థ, కస్టోడియన్ ఆఫ్ ది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సుప్రీం తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు. దీనిపై త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు స్పీకర్. ఇటుక సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు. ఇటుక తీర్పుని స్వాగతిస్తున్నట్టు తెలిపారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. మళ్లీ టైం కావాలని సుప్రీంని కోరకుండా అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ కాల పరిమితిలోనే బైపోల్కి బీజేపీ ఎప్పుడూ రెడీగా ఉంటుందన్నారు మహేశ్వర్ రెడ్డి.